ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించండి. కుక్క పిల్లలకు ఆకలేసినట్టుగా ఉంది. యజమానురాలు భోజనం సిద్ధపరుస్తుంది. చూడండి, మరి ఆ గిన్నె అక్కడ పెట్టేసింది. ఆ గిన్నెల్లో భోజనం సిద్ధపరిచింది. అయినా కూడా ఏ కుక్క పిల్ల కూడా ఆతృతతో గిన్నెల్లో తమ నోటిని పెట్టి తినటం లేదు. అన్ని గిన్నెలు నింపేసింది, కానీ రుచికరమైనవి ఆరోగ్యకరమైన గిన్నెల్లో వేస్తూ కుక్క పిల్లలతో మాట్లాడుతుంది. చూడండి, ఏమన్నా తెలుసా? అలాగే మనం భోంచేయకూడదు. మనం భోంచేయటానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనలందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా సృష్టించాడు. మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయనకు ప్రార్థన చేయాలంటూ ప్రార్థన మొదలుపెట్టింది. కుక్క పిల్లలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రార్థనలో ఏకీభవించి ఆమె ప్రార్థన చేసేంత వరకు కూడా సైలెంట్ గా ఉన్నా. చూడండి, ఏ కుక్క పిల్ల కూడా ఆతృతతో తినటం లేదు, కానీ ప్రార్థనలు ఏకీభవించాయి. మనము మన పిల్లలైతే ప్లేట్లో వేసుకోవడం, గబగబా తినేయటము, ప్రార్థన అనేది తెలియదు. చూడే, ఆమె యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని అనేంత వరకు కూడా ఏ కుక్క పిల్ల కూడా నోటిని పెట్టి తినటం లేదు. ఆమెనన్న చూడండి. ఇప్పుడు చూడండి, కుక్కలు ఎంత బాగా తింటున్నాయి. మీ పిల్లలకు కూడా దేవుని జ్ఞానం నేర్పించండి, కుక్కలకే కాదు.